కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పెంపుపై ఒక రఫ్ నివేదికను సిద్ధం చేసింది. ఈ రఫ్ నివేదిక అంచనాల ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నుంచి 15 నియోజకవర్గాలకు శాసనసభ స్థానాలు పెరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మరో లోక్సభ స్థానం కూడా వస్తుందని రాజకీయ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ రఫ్ నివేదికను ఈ నెలలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించి రఫ్ నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్ కు ఓ కమిటీ వేసి అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ రఫ్ నివేదికను అటు ఇటుగా మార్చడం గాని సర్దుబాట్లు చేయడం గాని ఉండే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా జనాభా లెక్కల సేకరణ మొదలైన తర్వాత అది ముగిసే వరకు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరపకూడదన్నది నియమం. మోడీ, అమిత్ షా ద్వయానికి అటువంటి నియమాలు ఏవీ పట్టవు కాబట్టి తామనుకున్న ప్రకారం నియోజకవర్గాల పెంపు పని మొదలు పెట్టేశారు. ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో దేశం మొత్తం మీద లోక్సభ నియోజకవర్గాల నూతన స్వరూపం మీద ఒక చిత్తు ప్రతి తయారు చేసి పెట్టారని సమాచారం. రేపు ఇందుకోసం ఏర్పడే కమిటీ దానికి రాజముద్ర వేస్తుంది. ప్రతిపక్షాల మాట అనువంత కూడా చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల పెంపు మీద కూడా కొంత కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఆ ప్రణాళిక మీద సంతకం చేసి దాన్ని తమ సిఫారసుగా కమిటీకి పంపుతారు. చర్చలు, ప్రజాభిప్రాయ సేకరణ వంటివన్నీ లాంఛనప్రాయపు తంతు మాత్రమే. నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు నియోజకవర్గాల సంఖ్య 15కు పెరిగిపోతుంది. అంటే ఉన్న 10కే అదనంగా 5 వస్తాయన్నమాట. ఈ సంఖ్య పెంపుతో నియోజకవర్గాల స్వరూపం మారబోతోందన్నది ఒక్కొక్క నియోజకవర్గానికి 1,50,000 మంది ఓటర్లు ఉండేటట్లుగా గీతలు గీస్తున్నారు. తగ్గినా పెరిగినా 10% మించకుండా చూస్తారట. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు తప్ప రెవెన్యూ జిల్లాలను పరిగణకు తీసుకోరు. అందువల్ల లోక్సభ నియోజకవర్గాలు 1 కంటే ఎక్కువ జిల్లాలకు విస్తరిస్తాయి. ఎమ్మెల్యే నియోజకవర్గాలలో మండలాలు చీల్చి లెక్క సరిదిద్దే కసరత్తు జరగవచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు కావలి కొత్త లోక్సభ నియోజకవర్గంగా ఆవిర్భించబోతుందన్నది గతంలో కావలికి ఆ గౌరవం ఉండేది. బెజవాడ గోపాల్ రెడ్డి అక్కడి నుంచే లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్రం ఈశాన్య భాగం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి లెక్క మొదలవుతుంది. అందువల్ల కావలి వద్ద నెల్లూరు జిల్లా ప్రవేశం చేస్తుంది. ఈ ప్రక్రియ జనాభా దామాషా ప్రకారం చూస్తే కందుకూరుకు చెందిన గుడ్లూరు, వనోపాడు మండలాలు కావలి ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల రామాయపట్నం, ఓడరేవు మన పరిధిలోకి వస్తుంది. అదొక శుభవార్త. సాధ్యమైనంత వరకు తెలుగుదేశం లేదా కూటమికి మండలాలలో ఉన్న అనుకూలతల అంచనాతో నియోజకవర్గాల స్వరూపాన్ని తీర్చిదిద్దబోతున్నారు. వైకాపాకు బలమైన మండలాలను చేల్చడం లేదా ఏ 2 కూడా ఒక నియోజకవర్గంలోకి రాకుండా చూడటం జరుగుతోంది. నియోజకవర్గాల ఏర్పాటులోనే తమ రాజకీయ ప్రాబల్యానికి బలమైన పునాది వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు నేతలు. బీజేపీ కేంద్ర స్థాయి కసరత్తుతో పాటు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందని సమాచారం. జగన్ మాత్రం ఇంకా నిద్ర మేలుకోలేదు. పునర్వ్యవస్థీకరణ కమిటీలో వైకాపాకు స్థానం లభించకపోవచ్చు. వారికి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి స్పీకర్ దయతలిస్తే తప్ప ఆ అవకాశం రాదు. మాకు ప్రాతినిధ్యం కావాలని గట్టిగా కోరే ఆలోచన జగన్లో ఉన్నట్లు లేదు. ఏదైతేనేమి జనం నాతోనే ఉన్నారనే భ్రమలో బతకటం ఆయన నైజం కదా. జిల్లాకు కొత్తగా 5 స్థానాలు వస్తున్నాయనే ఆశతో చాలా మంది తెలుగు తమ్ముళ్ళు ఎమ్మెల్యే కావాలని ఉరఉరలాడుతున్నారు. పాత సీట్లలో ఉన్న వారెవరూ ఖాళీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త సీట్లలో తమకు అవకాశం ఖాయమని వీరి ఆశ. కానీ అంత సులభం కాదు. మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే కొత్తగా వచ్చే 5 సీట్లు కూడా మహిళలకే వెళ్తాయి తప్ప మగవారికి ఛాన్స్ ఉండదు. జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 ఎస్సీ సీట్లకు అదనంగా 3వ స్థానం ఎస్సీలకు కేటాయించవలసి వస్తుంది. దానితో పాటు ఒక స్థానం ఎస్టీలకు లభించే అవకాశం ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు మగవారికైనా కావచ్చు, మహిళలకైనా కావచ్చు. జనాభా లెక్కలను బట్టి కేటాయింపు ఉంటుంది. గూడూరు నియోజకవర్గాన్ని జనరల్ చేయాలనే ప్రయత్నం విస్తృతంగా జరుగుతున్నది. అందుకోసం కోట, సైదాపురం మండలాలతో బేరసారాలు ఆడబోతున్నారు. మరొక అంశం
రామ్ నారాయణ రెడ్డికి చేజర్ల, పొదలకూరు, రాపూరులతో కూడిన నియోజకవర్గం ఏర్పడాలనే కోరిక ఉంది. దానికోసం కూడా కొంత మంతనాలు జరపబోతారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం సూలూరుపేట, వెంకటగిరి ఖాయంగా ఎస్సీ కాబోతున్నాయి. అల్లూరు ఎస్టీలకు దక్కబోతుంది. 3వ ఎస్సీ స్థానం ఏదిగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. నాయుడుపేటం చేస్తారా, లేక సర్వేపల్లికి ఇస్తారా, లేక నెల్లూరు తూర్పు నియోజకవర్గం ఎస్సీ అవుతుందా అన్న స్పష్టత లేదు. 15 నియోజకవర్గాల తీరు ఇలా ఉండొచ్చు. మొదటిది కావలి. కావలి టౌన్, కావలి రూరల్, ఒలవపాడు మండలాలు, పూర్తిగా గుడ్లూరు మండలంలో కొంత భాగం. ఈ ఏర్పాటు జరిగితే రామాయపట్నం పోర్టు నెల్లూరు పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ పాలన ఒంగోలు జిల్లాలోనే ఉన్న రాజకీయ పెత్తనం మనకే దక్కుతుంది. 2 ఉదయగిరి. ఉదయగిరి, బింజమూరు, వరికుంటపాడు, దొత్తలూరు, సీతారామపురం మండలాలు. 3 కలిగిరి. జలదంకి, కలిగిరి, కొండాపురం, ఏఎస్పేట మండలాలు. 4 ఆత్మకూరు. మరిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు టౌన్, ఆత్మకూరు రూరల్ పూర్తిగా. అవసరమైతే చేజర్ల నుంచి కొంత భాగం. చేజర్ల విషయంలో ఇంకా స్పష్టత లేదు. 5 కోవూరు. సంగం, బొచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాలు. 6 ఆల్లూరు. అల్లూరు, కొడవలూరు, బెడవలూరు, బోగోలు మండలాలు. దగదత్తిలో కొంత భాగం వస్తే రావచ్చు, లేకుంటే కలిగిరికి పూర్తిగా వెళ్ళొచ్చు. 7 నెల్లూరు తూర్పు. మున్సిపాలిటీలో తూర్పు వైపు వార్డులు ఇదుకూరుపేట మండలం. 8 నెల్లూరు పడమర. వెంకటేశ్వరపురం నుంచి కొత్తూరు వరకు నెల్లూరు రూరల్ గ్రామాలు కూడా కలవచ్చు. లేదంటే ఆ ఊరు సర్వేపల్లిలో కొంత, రాపూరులో కొంత కలిసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల స్థానం కాబోతుంది. 9 సర్వేపల్లి. ముత్తుకూరు, తోటుపల్లి గూడూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు. 10 రాపూరు, పొదలకూరు, కలువాయి, అయితే సైదాపురం లేదంటే డక్కిలి మండలాలు. 11 వెంకటగిరి టౌన్, వెంకటగిరి రూరల్, బాలాయపల్లి, పెళ్లకూరు, ఓజలి లేదా డక్కిలిలో కొంత భాగం కలిసే అవకాశం ఉంది. 12 నాయుడుపేట టౌన్, నాయుడుపేట రూరల్ మండలాలు పూర్తిగా కలిపితే ఓజిలిలో కొంత భాగం కలపవచ్చు. 13 గూడూరు టౌన్, గూడూరు రూరల్, చిలుకూరు మండలాలు. దీన్ని జనరల్గా మార్చాలనుకుంటే సైదాపురాన్ని కలుపుతారు, లేదంటే కోటను చేరుస్తారు. 14 వాకాడు, చిట్టమూరు, ఓజిలి, వీలైతే కోట మండలాలు. ఓజిల్ని నాయుడుపేటలో కలపవలసి వస్తే కొంత మార్పు ఉండొచ్చు. 15 సూలూరుపేట టౌన్, సూలూరుపేట రూరల్, దొరవారి సత్రం, తడం మండలాలు. సత్యవేడును జత చేయవలసి వస్తే అది కూడా కొంత భాగం కలవచ్చు. వీటిలో అల్లూరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సూలూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు నియోజకవర్గాలలో ఒకటి మినహాయించి ఎస్సీ రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. గూడూరు జనరల్ చేయాలనుకుంటే కోట, వాకాడు ఒకటి చేసే అవకాశం ఉంది. మొత్తం 15 స్థానాల్లో 5 నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారు. అంటే కొత్తగా పెరిగే సీట్లన్నీ మహిళలకే దక్కుతాయన్నమాట. 15 నియోజకవర్గాల తీరు ఇలా ఉండొచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే 2 మహిళా శాసనసభ్యులున్నారు. ఇది కాస్త 33% రిజర్వేషన్ ప్రకారం 5 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు తారుమారు కానున్నాయి. జిల్లా నైసర్గిక స్వరూపాలు మారనున్నాయి. అదనంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.